కొందరు ఉంటారోళ్ళ అద్దురా అన్న పని చేస్తుంటారు. ₹1,00,00,000 చేతిలో పెట్టినా కోతి కోతి చేస్తుంటారు. అసంటి కోతిగాళ్ళే మన ముచ్చట్లకి వచ్చారు. ఉత్తపచ్చి కాదు, కారుతోని, అది కూడా ₹1,00,00,000 కారుతోని. కాదు అసలు ఆటో డ్రైవర్లే ఆటోలను ఎంత భద్రంగా చూసుకుంటారో వాళ్ళ మన దిక్కు. నాకు దెబ్బలు దాకినా మంచిదే, నా ఆటోకు ఏం కావద్దు అనుకుంటా వాటికి డెకరేషన్లు వేసుకుంటుంటారు. అసంటిది మరి ₹1,00,00,000, ₹2,00,00,000 కారును ఇంకెట్లా చూసుకోవాలి? కానీ గీ పోరలు చూడు ఎట్లా చూసుకున్నారు. నీళ్ళల్లో కారు ఉన్నది, ఉత్తపచ్చి కారు కాదు, బెంజ్ కారు దగ్గర ₹1,00,00,000 ఉంటది. కానీ ఏం ఫాయిదా, ₹1,00,00,000 కారుతోని సర్కస్ ఫీట్లు వేసిరు కొందరు కోతి పోరలు. నీళ్లు కనబడుతోనే కారుతోని గింపింగులు వేసుకుంటే ఈడియోలు తీసిరట. మరి ఆ కారు ఇంటదా? నీళ్ళ గిట్ట దిగబడ్డది. ఇక ఎల్లు లేదు, ఇక ఆగెల్లు లేదు, ఆగమాగ చెందర ఇక ఈ కారు పురాగా మునిగే తట్టయిందోల్లా. ఇక లాస్ట్కు ఇల్లే ఎట్లనో గట్ల తిప్పల పడుకుంటా బయటికి తీసిరు. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయించాలంటే కమస్కం 10 లక్షలన్నా అవుతుందట. చూసినావా ఎందుకు వచ్చిన స్టంట్లు, ఏమిటికి వచ్చిన సర్కస్ ఫీట్లు. ₹1,00,00,000 కారుతోని ఈ కంతి రాశాలు ఏంది అసలు? కొంచెమన్న దిమాకు ఉండద్దా కథగాని అన్నట్టు ఇదేడను చెప్పలేదు కదా. మన సూరత్ లా బీచ్ ఉన్నది, గా బీచ్ లేనట వీళ్ళు పర్ఫార్మెన్స్ చూయించింది గిట్లా. నవ్వులు పోయి ఇప్పుడు నువ్వులు అయిపోయినాయి. ₹1,00,00,000 కారు గట్లిరికపోయిందా? ఇప్పుడు ఇంకో జాగలకు పోదాం రారి. మన పట్నంలో డబల్ డెక్కర్ బస్సు ఒకటి తిరుగుతుంది కదా, పుక్కట్లనేది పుత్తది అది. అయితే అమెరికాలో కూడా గిసోటి డబల్ డెక్కర్ బస్సే తిరుగుతుంది. ఈ బిజ్జికి ఎందుకు వెళ్ళొస్తుంది చూడురు ఏమైందో. అయ్యో రామచంద్ర, దాని మీద ఉన్న కప్పే ఊసిపోయింది కదా. అవు ఎంత సాఫ్గా ఊడిపోయిందో చూడు. 2 అంతస్తుల ప్యాసింజర్లు కూర్చున్నారు, వాళ్ళకు దెబ్బలు కూడా తాకినాయి. అట్టెనక దావఖానకు పట్టుకపోయిర్రు. ఆ బస్సు అవతారమే గిట్ల అయిపోయిందగో.